హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి మజ్జిగ చారు రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు మీరు ఇంట్లో చేసుకునే మజ్జిగ చారు కాకుండా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక గిన్నెలోకి 500 గ్రాముల పుల్లటి పెరుగుని తీసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉండడం వల్ల మజ్జిగ చారు టేస్ట్ బాగుంటుంది. పెరుగుని బాగా చిలికి 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. అంటే మీరు చేసుకునే మజ్జిగ చారు పల్చగా ఉండాలంటే వాటర్ని ఎక్కువ పోసుకోండి. చిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మజ్జిగను పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 5-6 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చిలికి పెట్టుకున్న మజ్జిగలో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, 3-4 ఎండుమిర్చి, మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది. పోపు చల్లారాక ఆ మజ్జిగలో వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.